ఒక నెగటివ్ అట్మాస్ఫియరే ఉంది ఎటు చూసినా కూడా. సో చెప్పొచ్చేది ఏంటంటే నిజమైన సమస్యల మీద నిజమైన ఈ పరిస్థితుల్ని క్వశ్చన్ చేస్తూ పరిస్థితులకి తలొగ్గకుండా పరిస్థితులకి ఎదురీదుతూ మనల్ని మనం ఎలా మన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అన్న మాటలు పక్కన పెట్టేసి అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన జాతిని మనం ఒక 4 అడుగులు 10 అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాం. సో అక్కడితో ఏమైంది, మనకేమీ ప్రగతి కనిపించట్లేదు, ముందుకెళ్తున్న పరిస్థితులు లేవు. ఇలాంటి చేంజెస్ రావాలంటే ఇప్పుడు చట్టాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అంటారు? చట్టాలు కూడా కాదండి, ఇప్పుడు యాక్చువల్గా అసలు ఊరికే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్త్రీవాదం అనే మాట ఉంది, దానికి ఇప్పటికీ కూడా కంప్లీట్గా క్లారిటీ లేదు. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే గడిచిన సంవత్సరాలలో పెను మార్పులు చూస్తున్నాము మనం సమాజంలో. బేసిక్గా ఉన్మాదం పెరిగిపోయింది మనుషుల్లో, అండ్ చిన్న చిన్న విషయాలకి చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వడం ఎక్కువైపోయింది. ఇంకోటి ఓర్చుకోలేని తనం ఎక్కువైంది. ఈ ఉన్మాదం టార్గెట్ అయితే మహిళనే, అల్టిమేట్గా ఏవి జరిగినా టార్గెట్ మళ్ళీ లాస్ట్ విమెనే ఉంటుంది, అంతేగా. సో ఇలా టార్గెట్ అవుతున్నటువంటి వాళ్ళు వయసుతో తారతమ్యం లేకుండా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ మనం ఆ క్షణంలో అనుకుంటాం, ఏడుస్తాము, తిట్టుకుంటాము, ఎవరు వీళ్ళు అసలు మృగాలా మనుషులేనా, కొంచెం కూడా మానవత్వం లేదా అని మనందరం అనుకుంటాం. ఆ రియాక్షన్ అక్కడి వరకే ఉంటుంది. మనందరం